నాకు కూడా మొన్ననే కళ్ళకి ఆపరేషన్ అయింది, అందుకే ఈ అద్దాలు. సో అందుకే నేను షోతో భారీ లేట్ అయినా. మనం ఈ రోజు Z5 లో స్ట్రీమ్ అవుతున్న ఒక షో గురించి మాట్లాడుకుందాం. నయనం. వరుణ్ సందేశ్ ఓటీటీ డెబ్యూ అంటే ఏదో సాఫ్ట్ స్టోరీ అనుకున్నారు. కాదు, కంప్లీట్ గా ట్రాక్ చేంజ్ చేసి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ తో వచ్చారు. అండ్ ట్రైలర్ చూసి ఏదో జంప్ స్కేర్స్ ఉంటాయి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. బేసిక్ గా కాన్సెప్ట్ అనేది సింపుల్ బట్ ఇంట్రెస్టింగ్. మనం చూసేదంతా నిజం కాదు, మన కళ్ళే మనల్ని మోసం చేస్తే ఎలా ఉంటది, ఈ పాయింట్ మీద రన్ అయితే ఉంటాయి షో. హీరో వరుణ్ సందేశ్ ఒక కళ్ళ డాక్టర్, కానీ మనోడు మామూలు డాక్టర్ కాదు. హ్యూమన్ సైకాలజీ అండ్ కళ్ళ మీద ఇల్లీగల్ గా హ్యూమన్ ఎక్స్పెరిమెంట్లు చేస్తా ఉంటాడు. అక్కడనే అసలు కథ కూడా స్టార్ట్ అవుతుంది. పర్సెప్షన్ కి రియాలిటీకి మధ్యలో ఉన్న లైన్ ని బ్లర్ చేస్తూ ఏదో ఆఫ్ కొడుతుంది సీనా అన్న ఫీలింగ్ మనకి ఎపిసోడ్ 1 నుండే కలగజేస్తుంది షో. సో డాక్టర్ పేషెంట్లని క్యూర్ చేస్తుండా లేక కంట్రోల్ చేస్తుండా, అది పాయింట్. అండ్ ఇక్కడ మనం షో యొక్క పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది ఒక దయ్యం కథ, హారర్ స్టోరీ కాదు, ప్యూర్ సైకలాజికల్ థ్రిల్లర్. అన్నెసెసరీ షౌటింగ్లు, చెవులు వగిలిపోయే బీజియంలు నుండి కామ్ గా అండ్ సైలెంట్ గా భయం వేస్తా ఉంటది. సైలెన్స్ ను ఒక వెపన్ లా వాడిరు షోలో. వరుణ్ సందేశ్, ప్రియాంక జైన్, అలీ రెజా అందరూ యాక్టర్స్ వాళ్ళ రోల్ జస్టిఫై చేసుకున్నారు. ఎవరు కూడా ఓవర్ యాక్షన్ చేయలేదు. అది ఇలాంటి జానరా షోకి ఒక పెద్ద స్ట్రెంత్. కెమెరా వర్క్, లైటింగ్, మిగిలిన టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కూడా బాగున్నాయి. బేసిక్ గా షో అట్మాస్ఫియర్ కరెక్ట్ గా సెట్ చేయగలిగారు. ఏదో జరిగేలెక్కుందిరా అయ్యా అని చెప్పేసి ఒక ఫీలింగ్ కలుగుతా ఉంటది మనకి. ఇంకా షోలో ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా అంటే లాగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటది. అంటే ఆబ్వియస్లీ ఇది సైకలాజికల్ థ్రిల్లర్ అంటే ఒక స్లో బర్న్. కొన్నిసార్లు కొంతమందికి టూ స్లో అనిపించచ్చు. ఎస్పెషల్లీ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లో స్టోరీ సెటప్ కి చాలా టైం తీసుకుంటారు. అండ్ ఆబ్వియస్లీ మనం రీల్స్ కాంటెంట్ కి బాగా అలవాటు అయిపోయినాం కాబట్టి మన అటెన్షన్ స్పాన్ కూడా తక్కువైపోయినాయి. సో అక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే బాగుండు అని జనాలు కనిపించచ్చు. అండ్ ఇంకా మాట్లాడుకోవాలంటే కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు షోలో. ఏదో ఎలివేషన్ సీన్లు, బీజిఎంలు, సాంగ్లు అవేం లేవు. అవి ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సో ప్యూర్లీ జాన్రా బేస్డ్ షో ఇది. సో ఫైనల్ గా మాట్లాడుకోవాలంటే నయనం షో కాన్సెప్ట్ బాగుంది, యాక్టర్స్ అందరూ కరెక్ట్ గా చేసిరు. మీరు షో స్టార్టింగ్ లో కొంచెం ఓపిక బట్టి కూర్చొని ఆ సెటప్ అంతా అర్థం చేసుకోగలిగితే షో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. తెలుగులో కూడా ఇలాంటి మంచి షోస్ వస్తున్నాయని ఒక ఫీలింగ్ కలిగిస్తుంది. సో Z5 వాళ్ళు మంచి తెలుగు కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, చూడండి, ఎంకరేజ్ చేయండి. మనం చూస్తూ ఉండి ఇంకా వాళ్ళు మంచి మంచి షోస్ యాడ్ చేస్తూ ఉంటారు, క్రియేట్ చేస్తూ ఉంటారు. అండ్ గుర్తుపెట్టుకోండి, కొత్త వాయిసెస్ అన్ని స్మాల్ స్క్రీన్ లో నుండే వస్తాయి. సో ఒకవేళ నయనం షో గనక మీరు ఆల్రెడీ చూస్తుంటే ఏమనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. చూడకపోతే వెంటనే వెళ్ళి Z5 లో చూసేయండి. నయనం స్ట్రీమింగ్ ఆన్ Z5 ఇవ్వండి, బ్రేక్ ఇచ్చేయండి.